నమస్తే, తేజ టీవీకి స్వాగతం. చాలా మంది ఇక్కడ నుంచుని ఉన్నారు. కొంచెం వాళ్ళందరూ బ్యాక్ కి ఉండండి ప్లీజ్, మీ సేఫ్టీ గురించి. అందరూ కూడా బ్యాక్ కి ఉండాలి. స్పెషల్లీ ఇంత వండర్ఫుల్ ఈవెంట్ మమ్మల్ని అందరినీ ఇక్కడికి పరిచయం చేసిన మన వెంకటగిరి శాసనసభ్యులు మన శ్రీ కూరకొండ రామకృష్ణ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ పోలేరమ్మ తల్లి చైర్మన్ అయినటువంటి శ్రీ గొల్లగుంట మన మురళీకృష్ణ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్క కమిటీ మెంబర్స్ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ అండి. కమ్ ఆన్ ఎవరీవన్. సో నెక్స్ట్ అలాగే స్పెషల్ స్పాన్సర్స్ అయినటువంటి మన దొంతు బాలు శారదా గారు అండ్ స్పెషల్లీ మేటూరు ధనంజయ రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ స్పాన్సరింగ్. అండ్ ఇంకా లేట్ చేయకుండా స్పెషల్లీ మరొక మెస్మరైజింగ్ వాయిస్ అండ్ పాపులర్ సాంగ్స్ కి సింగర్ అయినటువంటి మన సాహితీ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇలా జాతర రోజు మీ అందరినీ చూడటం, అలాగే అమ్మవారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మా వాళ్ళు ఫస్ట్ అందరికి ఒకసారి హాయ్ హాయ్. ఏంటి అసలు మీరు ఏం చెప్పారు నాకు? వెంకటగిరి వాళ్ళు మామూలుగా యాక్చువల్లీ చాలా జోష్ గా ఉంటారు. ఓపెనింగ్ సాంగ్ కంప్లీట్ అయితే నాకు తెలిసి జోష్ వస్తుంది అనుకుంటా వాళ్ళలో. సరే ఒక్కసారి హాయ్ మీరు అడగండి పోనీ. ఒక్కసారి మేడం కి హాయ్ చెప్పండి. మీకోసం ఎక్కడి నుంచో వచ్చారు. ఎన్నో వాక్స్ నాకు బాయ్. మీరు ఇటు సైడ్ కూడా ఐ థింక్ మీ సాంగ్ కంప్లీట్ అవ్వాల్సిందే మేడం. ఒక సాంగ్ కంప్లీట్ అయ్యాక వాళ్ళలో జోష్ వస్తుంది. సో అల్లు అర్జున్ గారిది ఇంకో పాట సామాజ వర్గ గమన పాడతారా నాతో? సామాజ వర్గ గమన చూసి
రెడీగా ఉంటారు? చాలు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ మన వెంకటగిరి శాసనసభ్యులు మన శ్రీ కూరగొండ్ల రామకృష్ణ గారికి హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకుంటాం. అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. కమ్ ఆన్. ఈ రోజు మమ్మల్ని ఇక్కడ అంతా పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇంత పెద్ద ఈవెంట్ని మీకు ప్రజెంట్ చేస్తున్నారు, అలాగే కొంచెం వాళ్ళకు కూడా కోఆపరేట్ చేయండి కమిటీ మెంబర్స్కి. అక్కడ ట్రాన్స్ఫారం దగ్గర కొంచెం అందరూ బ్యాక్ ఉండాలి. చాలా మంది నుంచుని ఉన్నారు, అలాగే కూర్చుని ఉన్నారు, వాళ్ళందరూ బ్యాక్ ఉండండి ప్లీజ్. ఇట్స్ రిక్వెస్ట్. అలాగే వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన మన వెంకటగిరి శాసనసభ్యులు మన శ్రీ కూరగొండ రామకృష్ణ గారికి హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత చక్కటి ఆపరేషన్ అలాగే ఎలక్ట్రిషియన్స్ ఎక్కడున్నా కూడా కొంచెం మాకు ట్రాన్స్ఫర్ దగ్గర స్పాట్కి వస్తుంది, చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గీతామధురి గారు రెడీగా ఉన్నారు. దేవరాజ్ సాంగ్ వండర్ఫుల్ చుట్టుపల్లి సాంగ్ రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెక్ అరుణ్, గీత, ఇప్పుడు ఈ పాటకి వీళ్ళందరితో కోరస్ పాడించండి. నేను ఇబ్బంది. అయ్యో నేను ఇంకా వెయిటింగ్, వాళ్ళు ఎప్పుడు కోరస్ పాడతారా? ఏమంటే మీరు రెడీ అండి పాడడానికి? ఇప్పుడు మా గీత ఒక లైన్ పాడితే ఆన్సర్ మీరు ఇవ్వాలి. రెడీయా? ఒక లైన్ పాడు గీత. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో అంటే 1 2 3 ఇటు సైడ్ కూడా కావాలి. పుట్టిందో పుట్టింది ఏమో అంటే 1 2 3. సో ఈ పాట మొత్తం ఇటు పక్క సాంగ్ పక్కన ఉన్నారా? ఓకే, ఇటు పక్కన సౌండ్ వస్తుంది అసలు. ముచ్చట పుట్టింది 1 2 3. ముచ్చట పుట్టింది. సూపర్. రెడీ. చుట్టమనే చుట్టేసని గుండెలు చుట్టి ఉండదు కసిదు నస్తవరన్ని గమమే నమై వరకు చేతనే తెరుతే
చేసేదా? చేయలేదు. ఏంటి అంటే ఏం చేస్తాను? నేను ఆంటీలో కనిపిస్తున్నానా? యూత్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యూత్ అంతా గట్టి వర్క్ వేసుకోండి. యూత్ అందరిలో అంకుల్స్ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ నా పక్కన మాత్రం అంకుల్ ఉన్నాడు. నువ్వు యూ అంకుల్ అంటున్నా. పండుగ మీరే అండి. అంకుల్ ఆంటీ కలిస్తే బాగుంటది. బాగుంటుంది. ఏం బాగుంటుంది? సరే కానీ పండుగ ఇక్కడ అమ్మాయిలందరూ మీకోసం అల్లాడిపోతున్నారంట తెలుసా? అలాగే ఉండాలి. నిజం నిజం. అదిగో చూసారా ఎంత మంది కళ్ళు, అదిగో అక్కడ 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 మొత్తం మీకోసమే. హాయ్ హాయ్ అందరూ అబ్బాయిలే. ఎక్కడైనా మా అబ్బాయిలు ఉంటేనే కలబ్బా అమ్మాయిలు కంటే. మీ మగజాతి ఆనుమత్యాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవును. లేకపోతే ఈవెంటే జరగదు. జరగదంటారా? సర్లే మేము వెళ్ళిపోతాం, నేను చేసుకుని వచ్చాను. చెప్పండి. ఒకసారి అబ్బాయిలంతా చేతులు పైకెత్తండి. చూడు 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 ఉన్నారు. సరే మన ఆడవాళ్ళతో మీ మగాళ్ళతో చూసుకుందామా? సరే అమ్మాయిలు ఎంత మంది ఉన్నారు చేతులు పైకెత్తండి. ఇంటికి వెళ్ళి తిండి కడుక్కోండి. ఏంటమ్మాది అబ్బాయిలు గట్టి వేసుకోండి. ఉండే ఇప్పుడు అమ్మాయిలు గట్టి వేసుకోండి. అబ్బా ఊళ్ళ మీద బాగానే అరుస్తున్నారు అయితే. అలా కాదు, మిమ్మల్ని చూసి అరుస్తుంది. ఏదో సపోర్ట్ ఇప్పుడు అంటారు అమ్మాయి. చెప్పడం రెండు కళ్ళు సరిపోతుంది. ముందు కళ్ళు మీద పెట్టండి. అక్కడికే వస్తున్నాయి. నా కోసం వచ్చిన వాళ్ళందరూ ఓ అనరా గట్టిగా. మన ఇద్దరి కోసం వచ్చారు. అదే కదా అబ్బాయిల కోసం ఇక్కడ అంతా ఉండేది. మీరు ఎందుకు వచ్చారు? అబ్బాయిల కోసం ఇక్కడ అంతా ఉండేది. అప్పుడు ఇస్త్రీ చేయలేదా? వెళ్ళిపోతుంది. ఇది స్టైల్ మీకు తెలియదా? గొప్ప స్టైల్ ఉంది. మీరు కూడా బాగున్నారు. అదే బట్టలు రెడీ. ఇక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? మాస్టర్ మన పవర్ స్టార్ తో ముందు స్టార్ట్ చేసేద్దామా? ఓకే రెడీ. గట్టి ఒకసారి వేసుకోండి. థ్యాంక్ యూ. మాస్టర్ లాస్ట్ లో ఏదో అయ్యింది మాస్టర్.
మీకు ఏదో జరిగింది లాస్ట్లో, ఏంటో నేను తెలుసుకోవాలి. ఎవరు ఒప్పుకుంటారు ఓడిపోతామంటే? ఫెయిల్ అవ్వలేదు ఈసారి కప్పు. పైకెత్తాలి. అలాగే రమేష్ మాస్టర్, ఆయన పని చేస్తే పక్కనోడు కూడా మైండ్ బ్లాక్ అయిపోవాలి, ఆయన ఏమేసాడు కూడా అర్థం కాకుండా ఉండాలి, అలా ఉంటుంది అనమాట ఆయన వస్తే. అలాగే కళాకారులకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వెల్కమ్ సార్, వెల్కమ్ ఆది గారు, వెల్కమ్. థ్యాంక్ యూ. తమ్ముళ్ళు అందరూ బాగున్నారా? వాళ్ళని చెల్లెళ్ళు అనలేము. అమ్మాయిలు అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంతమందిని ఇక్కడ చూడటం చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జీగా ఉంది మాకు కూడా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన మా అందరికంటే సీనియర్ గీతా మాధురి గారు మీ అందరికీ తెలిసి సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కుర్చీ మడతపెట్టి సాంగ్తో మడతెట్టేసిన మా సాహితీ ఇక్కడే ఉంది. అలాగే మీ అందరికీ పండుగాడు టీలో చూస్తున్నారుగా, ఈసారి వాడికి కప్పు రావాలని మీరు అందరూ కోరుకుంటున్నారా? మామూలుగా ప్రతి న్యూ ఇయర్ పార్టీకి దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక సాంగ్ ఇస్తుంటారు. ప్రతి న్యూ ఇయర్ కి అందరికి ఆ పార్టీ ఎంజాయ్ చేయడం కోసం ఒక సాంగ్ కంపల్సరీ వస్తుంటది. అలాగే ప్రతి జాతరకి మా పండుగడు ఒక సాంగ్ ఇస్తుంటాడు. ఈసారి ఆ సాంగ్ మీరు అందరూ గట్టిగా ఎంజాయ్ చేస్తుంటారు, అవునా కదా? ఓకే, ఇంకా మా వాళ్ళు చాలా మంది వచ్చారు. అలాగే సింగర్స్ కానీ ఇంకా ఫోక్ సింగర్స్ కూడా రెడీగా ఉన్నారు. సరే, మా వాళ్ళని పరిచయం చేస్తాం ఒక్కొక్కరిని. ఇక్కడ ఎంతమందికి పెళ్ళి అయింది? ఇక్కడ కింద వాళ్ళలో తెలుసు. ఇదిగో మీరు చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడాలకైతే తాలి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది. ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళయింది, అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నా టీంలో అందరికంటే చిన్నవాడు, మొన్న ఆయనకి 13 వెళ్ళి 12 వచ్చింది, అంత చిన్నవాడు అనమాట. ఆయన వస్తున్నాడు. హలో, ఏది మన అభిమానులంతా ఒక్కసారి గట్టిగా ఓడించండి. ఆడ అరవమన్నారంటే అరుపులకే పోతాడు, మళ్ళీ మీ ఇష్టం. కాబట్టి ఆది గారు మొత్తం జనంతా మన అభిమానులే. వీళ్ళంతా మీ బ్యాచ్? మొత్తం ఈ పక్కనే సెంటర్ మన బ్యాచ్. వాళ్ళతో మేము అయిపోయింటాను. ఆ తర్వాత మీరు వేయించండి. ఓకే, ఎవరు సౌండ్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే, అక్కడ కూడా ఉన్నారు ఆ బిల్డింగ్ల మీద కూడా మొత్తం మన వాళ్ళు. జనంతా మా జనమే. ఓకే, ఇదిగో ఎక్కడ తగ్గదు. రైజింగ్ రాజుని గట్టిగా ఓయేసుకోండి. సౌండ్ అర్థమైంది కదా, మీ సౌండ్ అది. సరే, ఒకసారి మన బ్యాచ్ అంతా ఒకసారి గట్టిగా ఓయేసుకోండి. అబ్బా, మొత్తం స్టేజ్ లేచిపోయింది. చేయండి. ఏమైంది? ఇందాకేంటి మా టీంలో చాలా చిన్నవాడు, మొన్న 11 వెళ్ళి 13 వచ్చిందని ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? ఇండైరెక్ట్ గా ఏందో చెప్తాను, డైరెక్ట్ గానే చెప్తానని. ఏమండి, ఇందాక జస్ట్ బ్యాక్ కారు దిగాను. కారు అంటే కారు దిగావా? ఓకే, దిగాను. ఓకే, కారు దిగి డోర్ తీసి అలా గడుగు బయట పెట్టాను అంతే. ఓకే, ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలిసిన? ఏమంది? బాబోయ్ ఏమి నీ అందం. బాబోయ్ అన్నది, బాబాయ్ ఏంటి నీ అందం అని అన్నది. సరిగ్గా చెప్పుకోవాలి. ఏమండి, మీరు ఇలా అంటారు. మా ఊర్లో నన్ను అందరూ ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడతకాజా అంటారండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పది మడతకాజా కాదు ముడతకాజా అని. ఈ మోహన్ చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ వేసి ఒకేసారి తొక్కేసి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. నవ్వు ఆపుకుంటున్నావు, నీకు రావాలని నడుతున్నా. సరే ఆది గారు, నాకు ఒక సమస్య ఉందండి. ఏంటది? ఆ సమస్య వచ్చిన దాని నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం కనుక బుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి. ఏంటి చెప్పది? వయసు అలాంటిది, ఆటోమేటిక్ గా సమస్యలు ఉంటాయి. చెప్తున్నాను, వయసు గురించి మాట్లాడు. ఏంటి పైకి వస్తున్నావేంటి? మోడీ గారితో పరిచయం ఉంది, నన్నే ఫోన్ లో మాట్లాడా. ఏమన్నారు? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఏమంటాడు? నాకేమన్నా చుట్టాలంటే సమస్యకి పరిష్కారం చెప్తారా? చెప్తా. నేను నల్లగా ఉంటాను. ఓకే, మా ఆవిడ కూడా నల్లగా ఉంటాను. ఓకే, మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు ఏ పని చేయబుద్ధి. నువ్వు నల్లగా, నేను నల్లగా, మీ ఆవిడ కూడా నల్లగా. కానీ వాడు తెల్లగా పుట్టి. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది?
పెత్తనం మా ఆవిడదేనండి. మరి పెత్తనం దాని అయినప్పుడు ఇత్తనం ఎవరిదైతే అండి? ఎక్కడ ఎవరిదైనా ఇప్పుడు ఇస్తున్నాం. సరే ఎవరు మన టీంలో ఎవరు అది అందాల తార. ఎవరబ్బా? నయనతారా? నైనతార కంటే అందగత్తి. నయనత అయ్యే బాబోయ్, నవరసాలు అలాగ పిండి పులికించి పులకించే అసలు అది ఎంటర్గానే గీతా మాధురిగానే షాక్ అయ్యారు. మామూలు షాక్ కాదు. ఈవిడేంటి మాకంటే అందంగా ఉందని. ఆవిడకి ఏ పాట పాడాలో మొత్తం మైండ్ పోయింది. మొత్తం చూసారా ఉంగరాలు తిరిగి ఓకే ఓకే వెనక్కి అతను ఎదురు చూపించారు. ఏంటి ఇటు తిరిగావేంటి? అంటే ఈ రోజు చంద్రగ్రహణం కదా, ఈ చందమామని ఎవరు చూడకూడదని. ఏ సందమామ? సందమామ మీ మామ పర్రేం కదా చూడు ఒకసారి. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ చందమామలే. హలో, దాని నుంచి ఏంటంటే ఏదో మాట్లాడుతున్నారు. ఒక కన్నె పిల్ల స్టేజ్ ఎక్కుతుంటే వెంకటగిరిలో కుర్రోళ్ళందరూ ఎలా విజయం చేశారో తెలుసా? ఇదిలే. అరే దాన్ని చూసి కూడా అరిచారంటే మీరు ఎంత కరువులో ఉన్నారో నాకు అర్థమైంది. ఓన్లీ ఎవరైతే తాగేసి ఉన్నారో వాళ్ళ వరకే అరిచారు, అవునా కదా? మగాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారే మీరు. మగాళ్ళు తెలివిగా మాట్లాడడం అంటే ఇక్కడ సైడ్ ఉన్న మగాళ్ళంతా తెలివైన వాళ్ళే. ఇటు సైడ్ ఉన్న మగాళ్ళంతా తెలివైన వాళ్ళే. పైన ఉన్న మొత్తం మా మగం బ్యాచ్ మొత్తం తెలివైన వాళ్ళే. కానీ మీ మగాళ్ళ కంటే మా వెంకటగిరిలో ఆడవాళ్ళే మరీ తెలివైన వాళ్ళు. అవునా? అవును. సరే, నిరూపించమంటారా? నిరూపించు. సరే, మన ఇద్దరు వెంకటగిరి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. ఓకే. ఒక జ్ఞానం ఉన్న మూట, డబ్బు ఉన్న మూట రెండు రోడ్డు మీద పడున్నాయి. ఓకే. మగాళ్ళకి ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. అదే మేమైతే చక్కగా జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికేం లేదో అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. సర్లే, ఇందాక ఆ యాంకర్ ఒక మాట అడిగింది. ఎవరు యాంకర్? నిన్న నిన్న ఏమడిగింది? నీ శారీ ఇవ్వమన్నా అండి. నా గురించి ఏమన్నా అడిగిందా? ఏం అడగలేదు. ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పట్టినా మగాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు, వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించడం ఆ డౌట్. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ అరపడం రాదు కదా, అందుకు పనిచేయరు. సరే సరే. మొన్న టీవీలో ఎవడాడు? డైలాగ్ కింగ్. డైలాగ్ కింగ్ ఏ తడబడుతుంటాడు వాడు? ఊరికాడే బలెట్టాడు. చెప్పు. మామూలుగా చెప్ప డైలాగ్ చెప్పాడంటే అసలు సాయి కుమార్ గారు కూడా డైలాగ్ చెప్పాను. డైలాగ్ చెప్ప. ధర్మ పరిరక్షణ ధురంధరుండా, ఓహో, సకల పాప శిక్షణ దక్షుండా, సుబ్బారావు కొట్లో సున్నుండా. నీ డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా ఉండాలి. డైలాగా ఏ బాగానే చెప్పింది కదా, వీళ్ళంతా క్యాప్స్ కూడా కొట్టారు. కొట్టాడు వాడేదో దోమలు దోరుకుంటుంటే నీ క్లాప్స్ కొట్టింది వాడు అక్కడ. సరే కానీ ఆ తల మీద దెబ్బ ఏంటది? ఇదే నిన్న సుబ్బారావు గారు మార్కెట్ లో రాడు తీసుకుని కొట్టాడులే. వాడు రాటు తీసి కొడితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నీ చేతులు ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉన్నప్పుడు. మరి ఒళ్ళంత దెబ్బలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికింది లేరా? బట్టలు వచ్చే దెబ్బలు అయితే నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా. నీకు అవసరమా? నువ్వు పక్కన. సరే కానీ అది గారు నాకు ఒక గోల్ ఉందండి. నీకా? నీ గోల్ నీ దగ్గర ఉంది. సరే చెప్పు కదా. ఎందుకంటే అలా అరుస్తారు? రాత్రంతా నిద్ర లేదు, ఆ విషయం వాళ్ళకి తెలుసా? దోమలు బీకటం వాళ్ళని చెప్పి నేనేదో బీకాను అనుకుంటారు వాళ్ళు మళ్ళీ. కాదులే, ఇప్పుడు తెల్లగా పుట్టింటికి వెళ్తున్నాను. ఆడవాళ్ళు అన్నాక కొంచెం అందంగా రెడీ అవుతారు, ఎందుకు అంతగా అరుస్తున్నారు? చాలా అందంగా రెడీ అయ్యే. బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. ఏంటి అలా ఉన్నానా? అదే ఆ ఫస్ట్ పార్ట్ లో పొలం ఎరుకుంటుంది కదా అనుష్క. నేను నీకు ఎన్ని రోజులు చెప్తున్నాను తెలుసా? కిటికీకి కట్న గుర్తించండి, ఆ పక్కింటోడు అదే పనిగా చూస్తానంటే అది మాత్రం పట్టించుకోరు. ఒక్కసారి వాడికి క్లియర్గా చూడండి, వాడే గుర్తిస్తాడు. మళ్ళీ నేనెందుకు? కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఆ ఎదుటి కుర్రాడు తొంగి చనిపోయాడు. తొంగి చూడబోయాడా? చూసాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాడే చచ్చేవాళ్ళే. కానీ అయినా ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు లఫుడు గాడు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలు ఏమని రాయాలండి? శేషు కీర్తిని వివాహం అని రాయాలా? కీర్తి శేషుల వివాహం అని రాశారు. చచ్చిన వాళ్ళ పేరు ఎవడు రాలా అక్కడికి. ఎప్పుడు మా వాళ్ళు తిడతా ఉంటారు. ఏ రోజైనా మీ వాళ్ళకి నగ నెట్ట పెట్టారా? నీకు నగలు మాయ చూడు మాయ చూడన్నా సెల్ ఫోను మాయ. మాయ చూడు మాయ చూడన్నా సెల్ ఫోను మాయ. మాయ చూడు మాయ చూడన్నా చేతిలో సీతారు బొమ్మ, చేతిలో సీతారు బొమ్మ. అది మేరే సెల్ ఫోన్ అమ్మా. మాయ చూడు మాయ చూడన్నా సెల్ ఫోను మాయ. మాయ చూడు మాయ చూడన్నా. జై బల పోలేరమ్మ తల్లికి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వెంకటగిరి ఘట్ట మీద పుట్టిన బాబుని బిడ్డ. పేదల సేవ కొరకు
వస్తున్నారు చూసారా? అందరూ కొంచెం సైడ్ ఉండండి. మన ఎమ్మెల్యే గారు విచ్చేస్తున్నారు. అక్కడ స్టెప్స్ దగ్గర అందరూ సైడ్ ఉండాలి. కొద్దిగా చూసుకోండి. పైకి వచ్చినంటే మనకి మన కుడివైపున రామకృష్ణ గారికి. అది కదా మనకు కావాల్సింది. సార్, ఒక 2 మాటలు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇంత పెద్ద ఈవెంట్, ఇంత మంది సెలబ్రిటీస్ ఇక్కడికి తీసుకొచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. వెంకటగిరి మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక 4 మాటలు మీ వాళ్ళందరి కోసం. ఈవెంట్ చేసినటువంటి వారికి, గీతామోహన్ గారికి, ఇంకా 2 సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రసాదం చేస్తూ చాలా బాగుంది. ఎందుకంటే వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది. అందుకోసమే వెంకటగిరి ప్రజలందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు మిమ్మల్ని పిలిపించి వాళ్ళందరూ కూడా ఆనందం చేయదలుచుకున్నాం. హ్యాపీగా ఎంజాయ్ చేశారు కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు మమ్మల్ని ఇక్కడ పరిచయం చేయడం వల్లే ఇంతమంది క్రౌడ్ని మేము పరిచయం చేసుకున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఆది గారు కూడా మీ గురించి. ఆది గారు ఒక 2 సో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆది గారికి సన్మానం చేస్తుంది. ఒకసారి ఓవేసుకుంటారా? ఆది గారి అభిమానులకు అలాగే మన రాజు గారి అభిమానులు. రాజు గారికి ఎక్కువ అమ్మాయిలు అభిమానులు ఉన్నారు. దొరబాబు రాజు గారు, చంద్రబాబు గారికి స్పెషల్లీ దొరబాబు స్పెషల్లీ మన వెంకటగిరి శాసనసభ్యులు మన కురుకొండ రామకృష్ణ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతున్నది. గట్టిగా చెప్పండి. మన శాంతి స్వరూప్ గారికి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బ్యూటిఫుల్ క్వీన్. గీతా మాధురి గారికి, అలాగే మన గీతా మాధురి గారికి గట్టిగా వేసుకోవాలి. లేడీ ఫ్యాన్స్ ఎక్కువ మన గీతా మాధురి గారికి. ఆది గారు ఒక 2 మాటలు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు నిజంగా థ్యాంక్ యూ. ఈరోజు ఇంతమంది సెలబ్రిటీలను తీసుకొచ్చి ఇక్కడ ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసినందుకు. ఆయన ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఈ నియోజకవర్గాన్ని బాగుపరుస్తూనే ఉంటారు. ఆయన వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పండు ఎక్కడున్నా కూడా మన డాన్సర్ పండు గారు, పండుగ మాస్టర్ కొంచెం అమ్మాయితో బిజీగా ఉన్నట్టున్నారండి. శాంతి గారు ఆయన అమ్మాయితో బిజీగా ఉన్నట్టున్నారు. అలాగే మన రమేష్ మాస్టర్ గారు. సో మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతంలో తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్నటువంటి కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ రమేష్ మాస్టర్ గారు ఎక్కడున్నారో కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం ప్లీజ్. రమేష్ మాస్టర్ గారు, అలాగే పండు మాస్టర్ గారు. ఓ ఒక బ్యూటిఫుల్ మెమెంటో ఇక్కడ ఓపెన్ చేస్తారా ఏంటి? ఒక్కసారి అలాగే అమ్మవారిని నేతలో అమ్మవారు వేసిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫోటోలు ఇప్పుడు మీ దగ్గర మీకు డిస్ప్లే చేస్తా ఉన్నాం. కొంచెం ఒకసారి వెనక్కుండండి అందరూ కూడా. చేపూరు సైకిల్ అనే కుర్రాడు అమ్మవారిని తయారు చేశాడు. డిస్ప్లే చేస్తాం. నేత అమ్మవారి ఫోటోని నేత వేసిన ఒక బ్యూటిఫుల్ ఫోటోని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్పెషల్లీ మన వెంకటగిరి చేనేత కళాకారులు, వెంకటగిరి చేనేత కార్మికుల శ్రమతో సుమారు స్పెషల్లీ కందకట్టెల పాండురంగయ్య గారి జ్ఞాపకార్థం. శాంతి
గారు Yes. స్పెషల్లీ వెంకటగిరి చేనేత కళాకాండం వెంకటగిరి చేనేత కార్మికులు శ్రమతో సుమారు 160 గంటల పాటు కష్టపడి అమ్మవారి ప్రతిమను